అమెరికా ఇరాన్ సెకండ్ ఫేజ్ శాంతి చర్చలపై తీవ్ర అనిశ్చితి నెలకొన్న వేళ కీలక విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. శాంతి చర్చల్లో ట్రంప్ పాల్గొనే ఛాన్స్ ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ట్రంప్ వర్చువల్గా లేదంటే వ్యక్తిగతంగా చర్చల్లో పాల్గొంటారని రాయిటర్స్ చెప్తోంది. ఒప్పందం ఖరారైతే సంతకాల కార్యక్రమంలో ట్రంప్ భాగస్వామ్యం కావచ్చని పాక్ వర్గాలు చెప్పినట్టు ఇంటర్నేషనల్ మీడియా వెల్లడించింది. కాగా ఇరాన్తో చర్చల్లో పాల్గొనేందుకు జెడీ వాన్స్ నేతృత్వంలోని అమెరికా ప్రతినిధి బృందం ఇప్పటికే ఇస్లామాబాద్ బయలుదేరి వెళ్ళింది. అటు అమెరికాతో సెకండ్ ఫేజ్ చర్చల విషయంలో ఇరాన్ స్పష్టమైన అజెండాతో ఉంది. బెదిరింపుల నీడలో తాము చర్చలను అంగీకరించబోమని స్పష్టం చేశారు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ గాలిబఫ్. యుద్ధం తిరిగి ప్రారంభమైతే కొత్త ఎత్తుగడలేస్తామని వార్నింగ్ ఇచ్చారు. గత 2 వారాల్లో యుద్ధ భూమిలో అనుసరించాల్సిన కొత్త వ్యూహాలపైనే ఫోకస్ చేసినట్టు చెప్పుకొచ్చారు. శుద్ధి చేసిన యురేనియంను అమెరికాకు అప్పగించేందుకు, హర్మూజ్పై పట్టు సడలించేందుకు ఇరాన్ ససేమిరా అంటోంది. కాగా పీస్ డీల్కు ట్రంప్ ప్రధాన డిమాండ్లు కూడా ఇవే. దీంతో చర్చలపై సందిగ్ధత వీడట్లేదు. అమెరికా ఇరాన్ మధ్య 2 వారాల సీజ్ ఫైర్ ఒప్పందం మరికొన్ని గంటల్లో ముగిసిపోనుంది.